సాగర్ని డ్రగ్ కేసులో ఇరికించాలని ప్లాన్ చేసిన భద్రావతికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ధీరజ్కైతే లారీ డ్రైవర్ అయితే దొరుకుతాడు. కానీ ఆ లారీ డ్రైవర్ని ఇక తిరగబడి, చెప్పు, ఎవరు నీ చేతి ఇదంతా చేయించింది, ఎందుకు మా అన్నయ్యని చంపాలనుకున్నావని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక లారీ డ్రైవర్ అయితే కిందకి కూర్చొని మట్టిని తీసి ధీరజ్ కళ్ళల్లోకి విసిరి కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక లారీ డ్రైవర్ పారిపోవడంతో ఇక నర్మద, ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ధీరజ్ కళ్ళల్లో మట్టి పడడంతో అప్పుడే ఇక నర్మద అయితే, ధీరజ్ నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వల్లి, అలాగే భాగ్యం, ఆనందరావు ముగ్గురు కూడా వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక నర్మద అయితే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. కొంపదీసి ఆ లారీ డ్రైవర్ని మీరే పురమాయించారా, మీరే బావగారిని గుద్దమని చెప్పారా అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక వల్లి అయితే, ఏంటి నర్మద, అనుమానించుకోవడానికైనా నీకు హద్దు లేదా? అసలు మేమెందుకు అలా చేస్తాము? నా భర్తని నేనే చంపుకోవాలని చూస్తానా ఏంటి? నా మీద ఇప్పటి వరకు వేసిన నిందలు సరిపోలేదా? కొత్తగా మరొక నింద వెయ్యాలని చూస్తున్నావా? ఏదో నా భర్తకి 4 మాటలు చెప్పి ఆయన మనసు మార్చి ఇంటికి వెళ్దాం అనుకుంటే, తీరా ఆయన మనసు మార్చుకొని నన్ను ఇంటికి తీసుకువెళ్ళే టయానికి వచ్చి నువ్వు, ధీరజ్ ఇద్దరు కూడా చెడగొట్టేశారు. ఇప్పుడేమో అసలు ఆ లారీ డ్రైవర్ ఎవరో మాకు తెలీదు, ఆయనతో మాకు డీలింగ్ ఉందని, మేమే ఈ యాక్సిడెంట్ చేయించామని చెప్పి నువ్వు మా మీద నింద వేస్తున్నావా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఆ లారీ డ్రైవర్ ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఆ లారీ డ్రైవర్ ఫోటోలు పోలీస్ స్టేషన్లో ఇచ్చాము, అలాగే చాలామంది వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాము, వాడు ఎక్కడికి కూడా తప్పించుకోలేడు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఇంకోసారి మాత్రం తప్పించుకునే పరిస్థితే లేదు అని చెప్పడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఇక వల్లి, భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు. లారీ డ్రైవర్ ఎప్పటికైనా నిజం చెప్తాడు. ఒకవేళ ఎవరో కావాలని ఇదంతా చేస్తే వాళ్ళని మాత్రం అస్సలు కూడా ఈసారి వదిలిపెట్టను అని చెప్తూ ఉంటుంది. ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటారు భాగ్యం, వల్లి ఇద్దరు కూడా. తర్వాత ఇక ధీరజ్ అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ అయితే ధీరజ్ కళ్ళు ఎర్రగా అవడం చూసి, ఏమైంది ధీరజ్, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి అని అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడగడంతో అప్పుడే ఇక ధీరజ్ అయితే, ఏం లేదులే, కంట్లో కొంచెం నలకలు పడ్డాయి అని అంటూ ఉంటాడు. ఇంతలో నర్మద వచ్చి, ప్రేమ, ధీరజ్కి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఏమైందక్క, ధీరజ్ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు ప్రేమ, ఆ లారీ డ్రైవర్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాం కదా, ఆ లారీ డ్రైవర్ అయితే దొరికాడు, దొరికినట్టే దొరికి అక్కడ మట్టిని ఇదిగో ధీరజ్ కళ్ళల్లోకి విసిరి కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. ఇక షాక్ అయిపోతూ ప్రేమ అయితే, అయ్యో ధీరజ్, ఇప్పుడు ఎలాగా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటే, పర్వాలేదులే ప్రేమ, తగ్గిపోతుంది అని అంటూ ఉంటాడు. చూడు, నువ్వు రాత్రులు కూడా ఈ యాక్సిడెంట్ని తలుచుకొని భయపడుతున్నావు. ఆ లారీ డ్రైవర్ ఎవరో ఇప్పుడు తెలిసింది, వాడిని పట్టుకుంటే ఖచ్చితంగా కూడా నిజాలు బయటకు వస్తాయి, నువ్వేమీ భయపడుకో, నీకు నేనున్నాను అంటూ ధీరజ్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రేమ. అయితే దీని తర్వాత ప్రేమ అయితే అలా కూర్చొని ఉండగా సేనాపతి అయితే ఇక ప్రేమని పిలుస్తాడు. ఇక ప్రేమ అయితే తన తండ్రితో మాట్లాడడానికి ఇక వెళ్ళడానికి ధీరజ్ని అనుమతి అడుగుతుంది. ధీరజ్, నువ్వేమీ అనుకోనంటే ఒక్కసారి మా నాన్న పిలుస్తున్నాడు, వెళ్తాను అని అంటూ ఉంటుంది. సరే వెళ్ళు అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే అప్పుడు ప్రేమ అయితే బయటికి వెళ్తుంది. ఇక ప్రేమ బయటికి వెళ్ళాక, ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటే, బాగానే ఉంది నాన్న, పర్వాలేదు, తగ్గింది అని అంటూ ఉంటుంది ప్రేమ. నువ్వేమీ భయపడకమ్మా అని అంటూ ఉంటాడు. భయం ఎందుకు నాన్న, నా పక్కన ధీరజ్ ఉన్నాడు కదా, నీకన్నా ప్రేమగా చూసుకుంటాడు, నీ ప్రేమ తర్వాత అంత ప్రేమని నా మీద చూపిస్తుంది ధీరజే నాన్న అని అంటూ ధీరజ్ గురించి గొప్పగా అయితే చెప్తూ ఉంటుంది ప్రేమ. ఇక ఆ మాట విని ధీరజ్ వైపు అలా చూస్తూ ఉంటాడు సేనాపతి. అయితే ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడు ఇక సేనాపతి అయితే, జాగ్రత్తమ్మ ఈసారి వెళ్ళేటప్పుడు అని అంటూ ఉంటాడు.
లేదు నాన్న, ఎవరో కావాలని ప్లాన్ చేసి యాక్సిడెంట్ చేయించారు. ఆ లారీ డ్రైవర్ ఫోటోల్ని అందరి దగ్గరికి ధీరజ్ పంపించాడు. నిన్న దొరికినట్టే దొరికి వాడు మిస్ అయిపోయాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సేనాపతి షాక్ అయిపోతూ మిస్ అయిపోయాడా? అవును నాన్న, ధీరజ్ కళ్ళల్లో మట్టి కొట్టి వాడు వెళ్ళిపోయాడు అని అనగానే ఊపిరి పీల్చుకుంటాడు సేనాపతి. ఇక ఊపిరి పీల్చుకొని వీడిని ఊరు వదిలి వెళ్ళిపోమంటే ఇక్కడే ఏడుస్తున్నాడనమాట అని మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక ప్రేమ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ప్రేమ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, అయినా మీ నాన్నేంటి ఆ లారీ డ్రైవర్ గురించి చెప్తే అంతగా భయపడిపోతున్నాడు అని అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే అది భయం కాదు, ఆ లారీ డ్రైవర్ మీద కోపం. దొరికితే మా నాన్నే వాణ్ణి చంపేస్తాడు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. తర్వాత సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సాగర్ ఆలోచిస్తూ 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాను అని అనుకుంటూ ఉంటాడు. ధీరజ్ అయితే సాగర్ అయితే ఇక ఆలోచిస్తున్నప్పుడే ఇక సాగర్ వాళ్ళ ఫ్రెండ్ని అయితే చూస్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్ని చూడడంతో అప్పుడు ఇక సాగర్ అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, రే ఏంట్రా మహేష్, నువ్వేంటి ఇంత పెద్ద కారులో వచ్చావు, అంత పెద్ద ఉద్యోగం వచ్చిందా నీకు అని సాగర్ అయితే అడుగుతూ ఉంటే, నేను బిజినెస్ చేస్తున్నానురా, జాబ్ కాదు అని అంటూ ఉంటాడు. ఏంటి బిజినెస్ చేస్తున్నావా, ఏం బిజినెస్ అని సాగర్ అడుగుతూ ఉంటే, ఏం లేదురా, అది అందరికీ చెప్పే బిజినెస్ కాదులే, తర్వాత చెప్తాను అని అంటూ ఉంటే, రే నాకు నువ్వు చాలా మంచి స్నేహితుడివి, నిన్ను ఎప్పుడూ కూడా ఏది అడగలేదు, కానీ ఇప్పుడు నాకు ఒక అవసరం వచ్చిందిరా అని అడుగుతూ ఉంటే, అప్పుడే చెప్పరా, నీకేం కావాలన్నా నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు మహేష్ అయితే. ఏం లేదురా, నేను గవర్నమెంట్ జాబు కొనుక్కున్నాను 20 లక్షలు పెట్టి. ఆ 20 లక్షలు సేటు దగ్గర అప్పు చేశాను, కానీ నెల నెల వడ్డీ కడుతున్నా కానీ ఆ సేటు మాత్రం ఏదో చిన్న గొడవయ్యి మొత్తం వచ్చే నెల 20 లక్షలు కట్టేయమంటున్నాడు. 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడం లేదు, నువ్వేదైనా కొంచెం సర్దుబాటు చేస్తే అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. రే అదేంట్రా అలా అడుగుతున్నావు, నువ్వెలాంటి వాడువో నాకు తెలీదా, సరే 2 రోజుల్లో మళ్ళీ నిన్ను కలుస్తాను, అప్పుడు నీకు డబ్బులు ఇస్తాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు సాగర్ అయితే. ఇదిగో నా ఫోన్ నెంబర్, మళ్ళీ మనం ఎక్కడ కలవాలో నీకు నేను కాల్ చేస్తాను, నీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు అని అంటూ ఉంటాడు సాగర్తో. అప్పుడు ఇక మహేష్కి తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు. ఇలా మహేష్ అలాగే సాగర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరిని భద్రావతి అయితే చూస్తుంది. ఇక భద్రావతి చూసి వీళ్ళిద్దరేంటి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ సాగర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక మహేష్ దగ్గరికి వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు మహేష్ వాడితో అని అడుగుతూ ఉంటే, భద్రావతి గారు మీరా అని అంటూ ఉంటాడు. అవును, బాగానే గుర్తుపట్టావే నన్ను అని అనగానే, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను, మీ దగ్గర మా నాన్న మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు ఆయనకి గుండెపోటు వస్తే మీరే కదా దగ్గరుండి వైద్యం చేయించి ఆ రోజుల్లో మా నాన్న ప్రాణాల్ని కాపాడారు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను భద్రావతి గారు అని అతనైతే అంటాడు. అప్పుడు ఇక మహేష్ అన్న మాటలకి, అవును ఇంతకీ ఆ సాగర్ నీతో ఏంటో చెప్తున్నాడేంటి, నీ చేతులు పట్టుకొని ఏదో ఆనందం కూడా పడుతున్నాడు అని అడంగాల్ని, అప్పుడు ఇంకా అదా అని ఇక సేటు దగ్గర అప్పు చేసిన సంగతి సాగర్ చెప్పిన విషయాలన్నీ కూడా భద్రావతితో అయితే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇక భద్రావతి అయితే, నువ్వు 20 లక్షలు ఇస్తావా అతనికి అని అంటూ ఉంటుంది. అవును మేడం, 20 లక్షలు ఇస్తాను, తను నాకు కాలేజీ డేస్లో చాలా హెల్ప్ చేశాడు అని అంటూ ఉంటాడు మహేష్ అయితే. అవును, నువ్వు ఉన్నట్టుండి ఇంత బిజినెస్ ఎలా చేస్తున్నావు అని అనగానే, అప్పుడు ఇక అది సీక్రెట్ మేడం అని అంటూ ఉంటాడు. సరే అయితే సీక్రెట్ అయితే నాకెందుకులే చెప్పడం, సరే అయితే నేను వస్తాను అని భద్రావతి అయితే వెళ్ళిపోతుంది. అలా భద్రావతి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా తన సెక్రటరీ ఉంటాడు భద్రావతికి. ఇక సెక్రటరీతో చెప్పి, ఇతన్ని ఫాలో అవ్వు, ఇతను చేస్తున్న సీక్రెట్ బిజినెస్ ఏంటో నాకు తెలియాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక భద్రావతి సెక్రటరీ అయితే ఇక వెంటనే మహేష్ని ఫాలో అవుతాడు. ఇక ఫాలో అవుతుండగా మహేష్ చేస్తుంది డ్రగ్ బిజినెస్, అంటే డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు, సప్లై చేస్తూ ఉంటాడు.
ఇక అదే దాని గురించే భద్రావతికి అయితే చెప్తుంది. ఇక భద్రావతికి చెప్పిన తర్వాత అప్పుడు ఇక భద్రావతి అయితే, రేయ్ రామరాజు, నా మేనల్లుణ్ణి జైల్లో పెట్టించి వాణ్ణి బయటికి తీసుకురాకుండా బెయిల్ లేకుండా చేసావు కదా, ఇప్పుడు నీ కొడుకుని కూడా అరెస్ట్ చేయించబోతున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది. భద్రావతి అలా అన్న తర్వాత అప్పుడు ఇక సాగర్కి మహేష్ అయితే ఫోన్ చేస్తాడు. సాగర్కి ఇక మహేష్ ఫోన్ చేయడంతో అప్పుడు ఇక సాగర్ అయితే, ఏంట్రా మహేష్ చెప్పు అని అంటూ ఉంటే, ఏం లేదురా, నువ్వు 20 లక్షలు అడిగావు కదా, నేను ఇస్తాను, ఫలానా చోటికి రా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అనేసరికి అప్పుడే ఇక సాగర్ అయితే ఎంతో ఆనందపడుతూ అక్కడికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా నీకు 20 లక్షలు ఇవ్వాలంటే నువ్వు ఒక పని చెయ్యాలరా అని అనగానే అప్పుడు ఇంకా ఆ మాట విని, ఈ చెప్పరా, నువ్వేది అడిగినా చేస్తాను అని అంటూ ఉంటాడు. సాగర్ అయితే, ఏం లేదురా, నువ్వు ఇది సూట్ కేసులో నాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి, ఈ సూట్ కేసుని నువ్వు పలానా చోట ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సాగర్ అయితే, సరేరా అలాగే ఇస్తాను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే మహేష్ అయితే సూట్ కేసు ఇస్తాడు. మరి డబ్బులు అని అంటూ ఉంటే, ఇప్పుడు 10 లక్షలు తీసుకో, మిగతా 10 లక్షలు తర్వాత ఇస్తాను అని అంటూ ఉంటాడు. ఈ 10 లక్షలు తీసుకొని తర్వాత వచ్చి పని అయ్యాక 10 లక్షలు తీసుకొని అనడంతో సాగర్ అయితే ఎంతో ఆనందపడుతూ ఇక ఆ 10 లక్షలు ముందు సేటుకి ఇచ్చేయాలని సేటు దగ్గరికి అయితే వెళ్తాడు. సేటు దగ్గరికి వెళ్ళి 10 లక్షలు అయితే ఇచ్చేస్తాడు. ఆ 10 లక్షలు ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇక సేటుకి ఇంకో 2 రోజుల్లో మిగతా 10 లక్షలు కూడా నీ మోకాన్ని కొడతాను అని అంటూ సేటుతో అమర్యాదగా మాట్లాడుతూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని ఇక సేటు వెంటనే నర్మదకి ఫోన్ చేస్తాడు. ఏంటమ్మా మీ ఆయన డబ్బులు నా దగ్గర తీసుకొని 10 లక్షలు తీసుకొని వచ్చి ఇంకో 10 లక్షలు 2 రోజుల్లో నీ మొఖాన్ని కొడతాను అంటున్నాడు, అసలు మీ ఆయన ఉద్దేశం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు ఇక నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక నర్మద షాక్ అయిపోతూ అసలు ఇప్పటికిప్పుడు సాగర్కి 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, సాగర్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఇక సాగర్ అయితే బ్రీఫ్ కేసు మహేష్ ఎక్కడైతే ఇవ్వమన్నాడో అక్కడైతే ఇచ్చేస్తాడు. మళ్ళీ వాళ్ళు మరొక సూట్ కేసు ఇస్తారు తీసుకొని. మహేష్ అయితే ఫోన్లో చెప్పడంతో వాళ్ళు కూడా ఇచ్చిన సూట్ కేసుని తీసుకొని సాగర్ అయితే వస్తూ ఉంటాడు. అలా సాగర్ వస్తూ ఉండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే దారిలో కనపడి సాగర్కి, సాగర్ ఆగో, నీకు 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటే 10 లక్షలేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అంటే 10 లక్షలేంటో నీకు తెలీదా, సేటుకి ఇచ్చిన 10 లక్షలు ఇప్పటికిప్పుడు నీకు ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఆ 10 లక్షలు నాకు ఎవరిచ్చారో తెలుసా, నా స్నేహితుడు ఇచ్చాడు, మరో 10 లక్షలు 2 రోజుల్లో ఇస్తానన్నాడు అని అనగానే అసలు నీకు అంత డబ్బు నీ స్నేహితుడు ఏం చూసి ఇచ్చాడు నీకు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అందరూ కూడా మీ మామగారులాగా నీకులాగా ఉంటారనుకుంటున్నావా, నా స్నేహితుడికి నేనంటే చాలా అభిమానం అని అంటూ ఉంటాడు. సాగర్ అయితే అవును, అసలు ఆ చేతిలో ఆ బ్రీఫ్ కేస్ ఏంటి అని అంటూ ఉంటే ఏం లేదు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. ఒకసారి ఇవ్వు సాగర్ అని అనగానే అప్పుడు ఇక వెంటనే సాగర్ అయితే ఇవ్వడు. తర్వాత లాక్కుంటుంది. ఓపెన్ చేసి చూడంగానే దాంట్లో డ్రగ్స్ అయితే ఉంటాయి. అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్ అయితే. ఏంటి సాగర్, నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావా అని అనగానే అప్పుడు సాగర్ అయితే లేదు నర్మదా, లేదు, అసలు ఈ బ్రీఫ్ కేసులో ఏముందో తెలీదు, నా ఫ్రెండ్ నా చేతికి ఒక బ్రీఫ్ కేసు ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వమన్నాడు, వాళ్ళ దగ్గర ఉన్న బ్రీఫ్ కేసుని తీసుకొచ్చి తనకి అప్పజెప్పమన్నాడు, నేను అదే చేస్తున్నాను తప్ప లోపల ఏమున్నదో నేను చూడలేదు అని అంటూ ఉంటే నీ స్నేహితుడు నీకు అప్పటికప్పుడు 20 లక్షలు ఇచ్చాడంటే నీకు అనుమానం రాలేదా అతను ఎంతలా అడ్డగోలుగా సంపాదిస్తున్నాడో అని? అలాంటి వాడి దగ్గర నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావో, నువ్వు డబ్బులిచ్చి ఉద్యోగం సంపాదించిన దానికన్నా ఇంకా క్రిమినల్ పని చేస్తున్నావు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి అని నర్మద అయితే సాగర్కి చెప్తుంది. సరే అని సాగర్ అయితే అంటాడు. తర్వాత సాగర్ అయితే ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని
మహేష్ దగ్గరికైతే వస్తాడు. మహేష్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక భద్రావతి అయితే పోలీసుల్ని తీసుకొని అక్కడికైతే వస్తుంది. ఇక పోలీసులు తీసుకొని వచ్చి వీళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు, వీళ్ళిద్దరికి చాలా సంబంధాలు ఉన్నాయి, అతని చేతిలో ఉన్న బ్రీఫ్ కేసులో డ్రగ్స్ ఉంది అని భద్రావతి అయితే పోలీసులతో చెప్తుంది. ఇక ఆ మాట విని పోలీసులైతే ఎన్ని రోజుల నుంచిరా మిమ్మల్ని పట్టుకోవాలని తిరుగుతున్నాను, ఇప్పటికి దొరికారు అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే నువ్వు రామరాజువు రెండో కొడుకు కదా, అసలు ఇదేం పనయ్యా, రామరాజు ఎంతో మర్యాదస్తుడు, అస్సలు కూడా తప్పు చేయనివాడు, అలాంటిది ఆ రామరాజుకి పుట్టి ఇలాంటి పని చేస్తున్నావేంటి నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే లేదు సార్ నాకేం తెలీదు. రే మహేష్ ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటే నేను చేసే బిజినెస్ ఇదేరా, కానీ నా బిజినెస్ గురించి భద్రావతికి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటాడు. మహేష్ అయితే ఏంటి భద్రావతి గారు అసలు మా గురించి మీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి భద్రావతి అయితే నువ్వు చేస్తున్న సీక్రెట్ బిజినెస్ ఏంటో నీ వెనకాల ఉండి ఫాలో అవుతూ తెలుసుకున్నాను. చూడు ఇప్పుడు నువ్వు ఆ సాగర్కి వ్యతిరేకంగా సమాధానం చెప్పాలి, వ్యతిరేకంగా సమాధానం చెప్తే నిన్ను ఈ కేసు నుంచి నేను తప్పిస్తాను అని భద్రావతి అంటుంది. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్తో మహేష్ వెళ్ళి సార్ నాకేం తెలియదు సార్, నాకు డబ్బులు ఇస్తానని ఆశ చూపించి ఇలా డ్రగ్స్ తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నాడు అని రివర్స్ అయిపోతాడు. మహేష్ అయితే సాగర్ని ఇక నిందితుడిగా అయితే చేస్తాడు. ఇక సాగర్ని నిందితుడిగా చేయడంతో సాగర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఎందుకురా నువ్వు నన్ను ఇంత మోసం చేశావు, ఎందుకు ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు, నువ్వే కదా ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వమని వాళ్ళిచ్చిన బ్రీఫ్ కేస్ తీసుకొని నన్ను రమ్మన్నావు, ఇదే అది, మరి నువ్వేంటి నేనే నీకు ఇచ్చి అమ్మమన్నట్టు నేనే బలవంతం పెట్టమన్నట్టు చెప్తున్నావు పోలీసులకి అని సాగర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని మహేష్ అయితే ఏంట్రా నువ్వు తప్పించుకొని నన్ను ఇరికిద్దామని చూస్తున్నావా, నువ్వేనా ఇలాంటి స్నేహాన్ని చేసేది, నీలాంటి స్నేహితుడు ఎవ్వరికి ఉండకూడదు అని అంటూ ఉంటాడు మహేష్ అయితే. అప్పుడు ఇంకా సాగర్ని అరెస్ట్ చేయబోతూ ఉండగా అక్కడికి ఇక నర్మద అయితే వస్తుంది. ఏంటి ఇన్స్పెక్టర్ ఎందుకు నా భర్తని అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇతను డ్రగ్స్ అమ్ముతూ మాకు పట్టుబడ్డాడు అని అనగానే అసలు ఆ సూట్ కేసులో డ్రగ్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మహేష్ అయితే. ఆ సూట్ కేసులో డ్రగ్సే ఉన్నాయని మీ ఆయనే చెప్పాడు అని అనగానే అప్పుడు ఇంకా అయితే ఓపెన్ చేసి చూడండి అని అంటూ ఉంటుంది నర్మద. ఇక ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో బ్రీఫ్ కేసులు అయితే ఫైల్స్ ఉంటాయి తప్ప ఎటువంటి డ్రగ్స్ కూడా ఉండవు. ఇక డ్రగ్స్ లేకపోయేసరికి అప్పుడు ఇంకా ఒక్కసారి మహేష్ అలాగే భద్రావతి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అలా షాక్ అయిపోతూ ఉండగా ఇక అంటూ ఉంటుంది నర్మద, సార్ వీడు డ్రగ్స్ అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నాడు, ఎలాగో ఇతన్ని అడ్డం పెట్టుకొని నా భర్తని అరెస్ట్ చేయించాలని నా భర్త మీద నింద వేసింది ఈ భద్రావతి, అంతే తప్ప నా భర్తకి డ్రగ్స్తో అసలు సంబంధమే లేదు సార్ అని భద్రావతి వేసిన ప్లాన్ని తిప్పి కొడుతుంది నర్మద. అప్పుడు ఇక భద్రావతి అయితే ఇదేంటి వాడు కళ్ళ ముందే కదా బ్రీఫ్ కేస్ ఇచ్చాడు, దాంట్లో ఉండాలి కదా సరుకు అని అనుకుంటూ ఉంటారు భద్రావతి మహేష్ ఇద్దరు కూడా. అప్పుడు ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే చూడండి ఇన్స్పెక్టర్, కావాలని నా భర్త మీద నింద వేసి వీళ్ళు ఇద్దరు కూడా అందరి ముందు నా భర్తని అవమానించాలనుకున్నారు, అందుకని వీళ్ళకి గుణపాఠం మీరు చెప్పి తీరాల్సిందే, వీళ్ళని అరెస్ట్ చేయండి, నేను ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది నర్మద. నాకేం సంబంధం లేదు అని ఇక భద్రావతి అంటుంది. అప్పుడు ఇక మహేష్ని అరెస్ట్ అయితే చేస్తారు పోలీసులు. అలా సాగర్ను ఇక తర్వాత తను వేసిన ప్లాన్తో నర్మద అయితే కాపాడుకుంటుంది. ఇక భద్రావతి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు చేసిందే నీ మేనల్లుడితో ఏదో పని, మీ మేనల్లుడితో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయమని చెప్పి పంపించావు, వాడు కర్మ కాలిపోయి వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు కూడా అదే తప్పు చెయ్యబోతున్నావు, కాబట్టి నీ ప్లాన్ని నేను తిప్పుకొట్టాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భద్రావతి. నా భర్త డబ్బుల కోసం మొత్తం కూడా వెతుకుతున్నారని తెలుసుకొని ఇప్పుడు నువ్వు అది విషయాన్ని కూడా క్యాష్ చేసుకోవాలనుకున్నావు కదా,
అందుకని నీ ప్లాన్ని నీకు తిప్పికొట్టాను అని నర్మద అయితే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.